ప్రార్థన చేసుకుందాం. प्रार्थना करेंगे। పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, पवित्र परमेश्वर हम धन्यवाद करते हैं, నీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. तुम्हारा पवित्र नाम को हम धन्यवाद करते हैं प्रभु। నీ వాక్యములో నుండి आपका वचन से సత్యమును మేము తెలుసుకోవటానికి सच्चाई की ग्रहण करने के लिए మీరు చూపిన కృపకై వందనాలు చెల్లిస్తున్నాం. आप अनुग्रह दिया, इसलिए हम धन्यवाद करते हैं। ఎందరూ ఈ మాటలు వింటున్నారో कितना लोग ये वचन को सुनते हैं వారందరి యొక్క జీవితాలను और सभी का जीवन को నీ వైపుకు ఆకర్షించండి. आपके और आकर्षित करे। ప్రతి ఒక్కరూ సత్యాన్ని తెలుసుకునేటట్లు గుర్తించండి. हर एक व्यक्ति सच्चाई की ग्रहण करने के लिए सहायता कर। వారి హృదయాలను నీ వైపుకు త్రిప్పండి. उसका मन को आपके और फिरने के लिए कार्य कर। ఇది మత సంబంధమైన బోధ కాదని, और ये एक धर्म का बारे में बोलने वाला बातें नहीं है, ఇది దేవుని మార్గమని, ये परमेश्वर का मार्ग है। ప్రతి ఒక్కరూ కూడా ఈ మార్గములో నడుచుకోవాలని हर एक व्यक्ति इस मार्ग में चलना है। నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. आपका पास हम प्रार्थना करते हैं। నీ మాటలను బోధిస్తుండగా आपका वचन को बताते समय में నీ జ్ఞానం మాకు ఇవ్వండి. आपका ज्ञान को हमको दे। నీ పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించండి. आपका पवित्र आत्मा सहायता हमको दे। యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. यीशु मसीह के नाम से प्रार्थना करते हैं पिता, ఆమేన్. आमीन। ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, प्रभु में प्रिय प्रिय लोगों, ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ మా వందనాలు తెలియజేస్తున్నాం. आप सभी की प्रभु यीशु मसीह के नाम से हमारा प्रेज द लॉर्ड, जय मसीह की कहते हैं। దేవుని మహాకృపను బట్టి యూట్యూబ్ ఛానల్ ద్వారా यूट्यूब चैनल के द्वारा మిమ్మల్ని కలుసుకోవటానికి, आपको मिलने के लिए దేవుడు చూపిన కృపను బట్టి परमेश्वर किया हुआ अनुग्रह के लिए మనము ప్రభువుని ఎంతగానో స్తుతించవలసిన వారమై हम प्रभु को धन्यवाद करना है। మన భారతదేశంలో अपने भारत देश में ఉన్నటువంటి ప్రజలందరి కొరకు, जितना लोग है सभी के लिए, నాయకుల కొరకు, और राजाओं के लिए, అధికారుల కొరకు अधिकारीगण लोगों के लिए మనము ప్రార్థించవలసిన వారమై ఉంటున్నాం. अपन प्रार्थना करना है। దేవుని యొక్క సన్నిధిలో परमेश्वर के सम्मुख में మనమందరము కూడా और सभी लोग వాక్యాన్ని తెలుసుకోవటానికి, वचन को ग्रहण करने के लिए, దేవుని కార్యాలను మనము గుర్తించటానికి, परमेश्वर का काम को जानने के लिए, దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి प्रभु दिया हुआ इस समय के लिए మనము ప్రభువుని ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉన్నాం. प्रभु को हम धन्यवाद करना चाहिए। ప్రియమైనటువంటి దేవుని వారలారా, प्रिय प्रभु में प्रिय लोगों, క్రైస్తవ్యం అనేది जो मसीह, ఇది మతము కాదు. और ये मसीह एक धर्म नहीं है, ఇది కేవలము ఒక మార్గం. ये मसीह करके जो मसीह लोग है एक मार्ग है। పాపములో ఉన్నవాడు जो पाप में रहने वाला పాప పరిహారము పొందటానికి, और पाप का प्रायश्चित होने के लिए, పరిశుద్ధునిగా మారి पवित्र जीवन जीने के लिए ప్రేమ కలిగి జీవించటానికి, और प्रेम के साथ जीवन बिताने के लिए, ఈ లోకము విడిచిపెట్టిన తర్వాత इस दुनिया छोड़ने के बाद పరలోకానికి చేరుకోవటానికి स्वर्ग में जाने के लिए, ఇది ఒక చక్కటి మార్గం. और ये एक अच्छा मार्ग है। ఇది మతము కాదు. ये धर्म नहीं है। చాలా మంది ప్రజలు और बहुत सारे लोग తెలియక और उसको मालूम ना होते हुए ఇది ఒక మత సంబంధమైన బోధ అని అనుకుంటున్నారు. ये धर्म का संदेश करके जानते हैं। కాబట్టి మనం గుర్తించవలసిన విషయం ఏంటంటే, अपन ये जानना चाहिए, మతము అనేది మనిషి నుండి పుట్టింది, और जो धर्म है इंसान से उत्पन्न हुआ है। మార్గము అనేది దేవుని నుండి కలిగింది. मार्ग जो परमेश्वर की ओर से मिला है। మనిషి మతాన్ని సృష్టించాడు, और धर्म इंसान ने सृजाया है। దేవుడు మనిషికి మంచి మార్గాన్ని ఇచ్చాడు.
और परमेश्वर ने इंसान को एक अच्छा मार्ग दिया है। ఈ మంచి మార్గాన్ని గురించి ये अच्छा मार्ग के लिए మీకు తెలియచేయాలని आपको बताने के लिए ఈ పనిని మేము పూనుకున్నాం. और ये काम करने के लिए हम आए हैं। బైబిల్ గ్రంథమును గురించి और पवित्र बाइबल में అనేక సంగతులు और बहुत सारा संदेश को మీకు తెలియచేయాలని आपको जानने के लिए మేము ప్రార్థనా పూర్వకంగా हम प्रार्थना के साथ సిద్ధపడి और तैयार होकर ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభిస్తున్నాం. और इस काम को YouTube चैनल का हम तैयार बनाते हैं। మీరందరూ కూడా आप सभी लोग ఆలోచించండి, और सोचिए తొందరపాటు నిర్ణయాలు చేసుకోవద్దు, और जल्दीबाज निर्णय कभी ना करना పరిశీలన చేయండి. और उसको जांचिए। దేవుడు అందరికీ సంబంధించినవాడు. परमेश्वर सभी के लिए परमेश्वर है। దేవుడు అంటే ఒక మతానికి ఒక కులానికి సంబంధించిన వాడు కాదు. परमेश्वर बोले तो एक धर्म को एक जाति का परमेश्वर नहीं है, లేకపోతే ఒక ప్రాంతానికి ఒక దేశానికి సంబంధించిన వాడు కాదు. और एक प्रदेश के लिए एक एरिया के लिए वो परमेश्वर नहीं है। దేవుడు అంటే సృష్టికర్త. और परमेश्वर बोले तो सृजनहार, సృష్టికర్తగా ఈ లోకాన్ని ఈ విశ్వాన్ని సృజించిన వాడు దేవుడు. इस दुनिया को ये सारे विश्व मंडल को उन्होंने बनाया। ఈ రోజున మనము దేవుణ్ణి కనుగొనాలి. और आज अपन परमेश्वर को ढूंढना चाहिए, దేవుని గురించి పరిశీలన చేసుకోవాలి. और परमेश्वर के बारे में सोचना चाहिए। మనము ఒక వస్త్రాన్ని కొన్నప్పుడు और अब एक कपड़ा को खरीद करते हैं, ఆ వస్త్రము మంచిదా కాదని చూస్తాం. और ये कपड़ा अच्छा है क्या नहीं करके देखते हैं। మనము కూరగాయలు కొనేటప్పుడు और अपन सब्जी मार्केट में जब जाते हैं మంచి వాటిని ఎన్నుకుంటాం. और अच्छा सब्जी पाला खरीदते हैं, ప్రతి దానిని కూడా మనము పరిశీలనగా తెలుసుకుంటాం. और हर एक चीज को अपन देखकर उसको खरीद करते हैं। అలాగే మనము కూడా దేవుని గురించిన విషయాలు తెలుసుకోవాలి. और अपन भी परमेश्वर के बारे में पता चलना चाहिए, जानना चाहिए। మనలను చేసిన వాడు దేవుడు అని గుర్తించాలి. और अपना को जो जिसने सृजाया जन्म दिया वो परमेश्वर करके जानना है। ఆయన ఎలా ఉంటాడు, और वो कैसा रहता है, ఏం చేస్తాడు, वो क्या करता है, ఏమై ఉన్నాడు, और वो कैसा है, మనం దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలి, और क्यों परमेश्वर को अपन विश्वास करना है। ఈ విషయాలన్నీ మనం తెలుసుకోవాలి. और ये सारे विषय को अपन जानना चाहिए। దేవుడు మనల్ని చేశాడు. और परमेश्वर ने इंसान को सृजाया, ఆయన జీవము గలవాడు గనుక మనకు జీవం ఇచ్చాడు. और वो जीवित हुआ परमेश्वर है, इसलिए अपने अंदर उसका जीवन को रखा है। ఆయన ఉన్నవాడు గనుక మనల్ని కూడా ఉన్నవారిగా చేశాడు. वो रहने वाला परमेश्वर है, इसलिए अपने को रहने वाला इंसान बनाए। కాబట్టి మనము ఆ గొప్ప దేవుడు ఎవరో తెలుసుకోవటం చాలా మంచిది. महान ईश्वर कौन है अपन जानना चाहिए। మనలను చేసిన వాడు మనకు దేవుడు. और अपने को तैयार किया सृजाया वही अपना परमेश्वर है। మనము చేసుకున్న వారు మనలను సృజించలేరు. और अपन जो बनाया वो अपने को नहीं सृजाया। మనము వాటిని సృజించుకున్నప్పుడు और अपन उसको बनाया, వాటికి మనము కర్తలమవుతాం. और अपन उसके लिए तैयार करने वाला व्यक्ति बनते हैं। కానీ దేవుడు అటువంటి వాడు కాదు. परमेश्वर ऐसा नहीं है। ఆయన మనల్ని చేశాడు, और वो परमेश्वर अपने को तैयार कर दिया, మనలను నిర్మించాడు, और अपने को निर्माण किया, మనకు ప్రాణం పోశాడు, और अपने को प्राण दिया, ఈ భూమి మీద బ్రతకటానికి ఆయుష్నిచ్చాడు, और ये दुनिया में जीवन बिताने के लिए आयु उम्र दिया है, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, और आरोग्य दिया है, మనము జీవించటానికి కావలసిన అవసరతలన్నీ ఇచ్చాడు. और अपने जीवन बिताने के लिए अपने को जो चीज है वो सारे चीजों को दिया है। ఈ సృష్టినంతటిని మన కోసం చేశాడు. और ये सारे विश्व मंडल को परमेश्वर ने सृजाया, वो इंसान के लिए सृजाया। ఆయన ఇచ్చిన వాటిలో మనం బ్రతుకుతున్నాం. और परमेश्वर जो दिया है उसमें जीवन बिता रहे। ఆయన ఇచ్చిన వాటితో మనము ఈ లోకములో బ్రతకగలుగుతున్నాం. और जो परमेश्वर दिया है उसी के द्वारा अपन जीवित रह रहा है। కాబట్టి దేవుడు అంటే మనం అనుకున్నంత చిన్నవాడు కాదు. और परमेश्वर बोले तो अपन जितना सोचते उतना नहीं है। దేవుని గూర్చి
परमेश्वर के बारे में బైబిల్ గ్రంథం ఏం చెబుతుందో और बाइबल क्या बताते हैं ఒకసారి చూద్దాం. और पवित्र बाइबल में अपन देखेंगे। నిర్గమాకాండము और निर्गमन किताब, వాక్యములో నుండి నిర్గమాకాండము निर्गमन किताब 3వ అధ్యాయము 3रा अध्याय 14వ వచనాన్ని చదువుకుందాం. और 14 वचन को पढ़ेंगे। అందుకు దేవుడు क्योंकि परमेश्वर నేను ఉన్నవాడను मैं रहने वाला हूँ అను వాడనయ్యున్నానని और हम रहने वाला परमेश्वर हूँ మోషేతో చెప్పాను. मूसा के साथ बातें किया। బైబిల్ గ్రంథంలో पवित्र बाइबल में దేవుడు परमेश्वर తన గురించి తానేం చెప్పుకుంటున్నాడంటే, परमेश्वर उसके बारे में क्या बताते हैं, నేను ఉన్నవాడను. मैं हूँ करके बोल रहा है। ఆయన ఉన్నవాడు, वो रहने वाला है మనము చేయబడిన వారు. और अपन तैयार किया हुआ लोग है। ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడో परमेश्वर कब से है మనకు తెలియదు, और वो अपना मालूम नहीं है, కానీ ఉన్నాడు. और वो है। ఆయన ఉన్నవాడుగా పిలువబడ్డాడు. वो परमेश्वर हाय करके बुलाए गए। లేని దానిని చేశాడు, और जो नहीं है उसको बनाया, ఉన్నట్టుగా మన కళ్ళ ముందు ఉంచాడు. और जो है करके अपने आंखों के सामने रखा है, అది ఆయనకు మాత్రమే సాధ్యం. और उसको मालूम है। మన కళ్ళ ముందున్న సమస్తము अपने आंखों के सामने सारे चीज ఆయన మాత్రమే చేశాడు. और वही बनाया है। మనము ఈ లోకములో ఏమీ చేయటానికి మనకు అవకాశం లేదు. और इस दुनिया में अपन कुछ भी और नहीं बना सकते हैं। ఆయన చేసిన దానిని और वो परमेश्वर ने किया है ఉన్నది అని చెప్పటానికి हाय करके बोलने के लिए మనం ఎన్నో పరిశోధనలు చేస్తున్నాం. और बहुत सारा अपन और परीक्षा करते हैं, परिशोधन करते हैं। కానీ దేవుడు और परमेश्वर ఒకనాడు ఏమీ లేని సమయంలో और एक समय में कुछ भी नहीं था धरती में, మన కళ్ళ ముందు ఉన్నట్టుగా చేశాడు. और या अपने सामने हाय करके उन्होंने बनाया। అంటే దేవుడు ఎంత గొప్పవాడంటే और कितना महान है। అదృశ్యమైన వాటిని अदृश्य बातों को దృశ్యమైన వాటిగా చేయగలడు. और वो दिखाने वाला जैसा बनाए। అది దేవుని శక్తి. और परमेश्वर का सामर्थ्य है वो। మనము ఉన్న దానిని చూచి और वो जो चीज हाय करके हम देख के అది ఉన్నది అని చెప్పటానికి ఎన్నో పరిశోధనలు చేస్తాం. हम हाय करके उसको बहुत सारा परिशोधन करते, परीक्षा करते हैं। దేవుడు పరిశోధన చేసేవాడు కాదు, और परमेश्वर ने परिशोधन नहीं करता है। ఆయన సృజించేవాడు, और परमेश्वर ने तैयार किया है, ఆయన సృష్టించేవాడు. और वो सृष्टि किया है। లేని దానిని ఉన్నట్టుగా చేసేవాడు. जो नहीं है हाय करके परमेश्वर ने बनाया। అట్టి దేవుని గురించి और ऐसा परमेश्वर के बारे में ఒక ప్రాంతం వారు కాదు, और एक ही प्रांत का लोग ఒక नहीं है, దేశం వారు కాదు, एक देश का लोग नहीं है, ఒక దేశములో ఉన్నటువంటి ఒక జాతి వారు కాదు, एक देश में रहने वाले एक जाति का लोग नहीं है। భూమి మీద ఉన్న మనుషులందరూ తెలుసుకోవాలి. और जमीन में जितना इंसान है सारे लोग जानना चाहिए। దేవుడు ఎవరికో కొందరికి దేవుడు కాదు, और परमेश्वर थोड़ा लोगों के लिए नहीं है, ఆయన అందరికీ దేవుడై ఉండాలి. वो सभी के लिए परमेश्वर है। అందరినీ చేసిన వాడై ఉండాలి. वो सबको उन्होंने बनाया है, ఆయన అందరినీ చేశాడు గనుక और वो सबको बनाया है, ఆయన అందరిలో ఉన్నాడు. और वो सभी में है। అంత మాత్రమే కాదు, उतना ही नहीं, మనుషులను చేసిన దేవుడు मनुष्यों को सृजाया जो परमेश्वर, మనుషులందరినీ కూడా ఒకే విధానంలో చేశాడు. मनुष्यों को सभी की एक ही रीति से उन्होंने बनाया है। ఒకవేళ మనల్ని 10 రకాల వ్యక్తులు చేశారనుకోండి, और अपना को 10 प्रकार का लोग बनाए तो మనము 10 రకాలుగా ఉండేవారు. और 10 प्रकार का लोग अपन रहते थे। కానీ మనుషులందరూ ఒకే రీతిలో ఉన్నారు. हर एक मनुष्य एक ही समान है। మన అవయవాలన్నీ ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాయి. और अपना जो अंतरेंद्रिय जो अपना को जो भी है परमेश्वर जो बनाए, जो जगह में बनाए वही है। మనకు ఒక తల ఉంది, और एक सिर है, ఆ తలలో కళ్ళు ఉన్నాయి, और सिर के अंदर आंखें है, ఆ నోరు ఉంది, और मुंह है, ఆ నోటిలో పళ్ళు ఉన్నాయి, और नोटी के मुंह के अंदर अपने दांत है, వినటానికి చెవులు ఉన్నాయి, और सुनने के लिए कान है, చేతులు ఉన్నాయి, और काम करने के लिए हाथ है, కాళ్ళు ఉన్నాయి. और चलने के लिए पैर है। ఇవన్నీ ఒకే రూపాన్ని చూపిస్తున్నాయి. ये सारे चीज अपना क्या बताते हैं? అందరికి ఒకే దేవుడుగా
గనుక सभी के लिए एक ही परमेश्वर है అందరినీ ఒకే రీతిలో చేశాడు. एक ही समान उन्होंने सृजाया కాబట్టి ఆయన సృష్టికర్త. और वो उन्होंने सृजनहार है ఆ సృష్టికర్తను మనం ఆరాధించాలి. और उसी सृजनहार को अपन आराधना करना चाहिए ఆ సృష్టికర్తను మనం తెలుసుకోవాలి. और उसके सृजनहार को जानना चाहिए ఆ సృష్టికర్తను మనం నమ్మాలి. और उसी सृजनहार को विश्वास करना है। ఈ మాటలు వింటున్న और ये बात को सुनने वाले నా ప్రియ సహోదరి సహోదరులారా, प्रिया मेरे भाई बहनों, మీరు ఏ ప్రాంతం వారైనా, आप कोई भी प्रांत का हो మీరు ఏ భాష వారైనా, और तुम कोई भी भाषा बात करते हो మీరు ఏ రంగు వారైనా, और आपका कलर कोई भी हो ఏ దేశానికి చెందిన వారు, और वो कोई भी राष्ट्र का हो, మనందరికీ ఒకే దేవుడున్నాడు. और सभी के लिए एक ही परमेश्वर है। ఆయనే దేవుడు. वो ही परमेश्वर है, वो ही परमेश्वर है। ఆయన చేసిన వాటిని మనం అనుభవిస్తున్నాం. और जो सृजाया वो ही चीजों का अपन इस्तेमाल कर रहा है। అందరికీ ఒకే దేవుడున్నాడు. और सभी के लिए एक ही परमेश्वर है అందరికీ ఒకే సూర్యుడున్నాడు. और सभी के लिए एक ही सूरज है। ఒకే దేవుడు గనుక एक ही परमेश्वर है అందరికీ అదే సూర్యుడు పనిచేస్తున్నాడు. और एक ही सूरज है, सभी के लिए काम करते हैं। అందరికీ చంద్రుడు ఒకడే. और सभी के लिए चंद्रमान भी एक ही है। అందరికీ ఉన్న ఆకాశం ఒకటే. और सभी के लिए एक ही आकाश है। అందరూ నివాసం చేస్తున్న భూమి ఒకటే. सभी लोग जीवन बिताने वाला एक ही धरती है। అందరూ తినుచున్నటువంటి పదార్థాలన్నీ ఒకటే. और सभी लोग खाने वाला आहार पदार्थ वही है। ఇవన్నీ దేవుడు చేశాడు. ये सब परमेश्वर ने किया है। మరి ఇవన్నీ ఒకటైనప్పుడు और ये सारे चीज एक हो गए तो మనలో భేదాలు ఉండకూడదు और కదా. अपने अंदर भेद नहीं रहना चाहिए। మనందరం ఒకటే కదా. और अपने अंदर अपन सभी लोग एक ही है ना। కాబట్టి ఆ ఒక్క దేవుడు ఎవరు? और वो कौन है? वो परमेश्वर। ఆ సృష్టికర్త ఎవరు? वो सृजनहार कौन है? ఆ జీవము గలవాడెవడు? और वो जीवित हुआ परमेश्वर कौन है? వీటన్నిటిని చేసిన వాడెవరు? ये सारे चीजों को जिसने बनाया మనము పరిశీలనగా తెలుసుకోవాలి. और वो परीक्षा करके अपन जानना चाहिए మనము ఆయన్ను నమ్మాలి. और अपन उसका ऊपर विश्वास करना है। బైబిల్ గ్రంథం చెబుతుంది बाइबल बताती है దేవుడు ఒక్కడే. परमेश्वर एक ही है। దేవునికి నరులకు మధ్యవర్తియు ఒక్కడే. और परमेश्वर को इंसान को बीच में रहने वाला एक ही व्यक्ति है। మీరు బైబిల్ అనగానే और बाइबल बोले तो ఇది ఏదో ఒక మత పుస్తకం అనుకోకండి. और ये एक धर्म का किताब करके ना सोचिए। ఈ బైబిల్ కు చాలా ఉన్నతమైన స్థానం ఉంది. ये बाइबल को एक ऊंचा स्थान है। ఈ బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. ये बाइबल के अंदर 66 किताब है। 66 పుస్తకాలు కూడా और ये 66 किताब भी 40 మంది ప్రవక్తలు और రాశారు. 40 लोग व्यक्ति ने लिखा है। 1600 సంవత్సరాల కాలం పట్టింది బైబిల్ 1600 साल लिखने के लिए समय लगा है। రాసిన 40 మంది और ये 40 लोग लिखा है। ఒక ప్రాంతం వారు కాదు. और एक ही प्रांत का लोग नहीं है, ఒక కాలములో ఉన్నవారు కాదు. एक ही समय का लोग नहीं है, ఒక దేశములో ఉన్నవారు एक కాదు. ही देश में रहने वाला लोग नहीं है, ఒక చదువు చదివిన వాళ్ళు కాదు. और एक ही पढ़ाई किया हुआ नहीं है। రాసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నా और लिखने वाला कितना भी हो, వారందరూ వ్రాసినటువంటి మాట ఒక్కటే. और वो लिखने वाला एक ही बात है। వారిలో జాలర్లు ఉన్నారు. और उसमें मछवाला भी है, వారిలో పశువుల కాపరులు ఉన్నారు. उसमें और अपना बैलों को चलाने वाला, వారిలో చదువుకున్న వారు ఉన్నారు. उसमें पढ़ाई लोग भी है, వారిలో చదువు లేని వారు ఉన్నారు. और उसमें पढ़ाई ना करने वाला भी है। ఇలా చాలా మంది ఉన్నారు. और उसमें बहुत सारा लोग है। కానీ వీరందరి చేత और ये सारे लोगों से దేవుడు परमेश्वर ने తన ఆత్మ ద్వారా और उसके आत्मा के द्वारा కావలసిన మాటలు, और जो वचन वो जो बातें चाहिए మనము దేవుని నమ్మటానికి అవసరమైన अपन సంగతులు विश्वास करने के लिए जो बातें चाहिए దేవుడు రాయించాడు. और परमेश्वर ने लिखा है। వారు వేరు వేరు దేశాల్లో ఉన్నారు. और वो अलग अलग देश में रहे వేరు వేరు వృత్తులు और చేసుకుంటున్నారు. अलग अलग काम करे, వేరు వేరు కాలాల్లో ఉన్నారు. अलग अलग समय में रहे। ఒక్క దేవుని గురించి రాశారు అంటే
एक ही परमेश्वर का बारे में लिखा है, దీని గురించి మనం ఆలోచించాలి. इसके बारे में सोचना चाहिए। వాస్తవంగా और क्योंकि ఒక కాలములో ఉన్నవారు, एक समय में रहने वाले, ఒక కాలములో ఉన్నవారు हर एक समय में रहने वाले, अलग समय में रहने वाला ఏ लोग దాని గురించి వ్రాయాలి అంటే, एक ही व्यक्ति के बारे में लिखने के लिए ఒకే సంగతిని రాయాలంటే, और एक ही बात को लिखने के लिए ఒకే సృష్టికర్తను గురించి వ్రాయాలంటే एक ही सृजनहार का बारे में लिखने అది के लिए చాలా కష్టం. और बहुत तकलीफ ఎన్నో పొరపాటులు ఉంటాయి. और बहुत सारा गलतियां रहता है। కానీ బైబిల్ గ్రంథం అటువంటిది కాదు. बाइबल वैसा नहीं है। బైబిల్ గ్రంథం ఎలా రాయబడిందంటే, बाइबल कैसा लिखा गया है వాక్యములో నుండి చూద్దాం. और बाइबल का वचन में अपन देखेंगे। పేతురు గారు రాసిన మొదటి పత్రిక पहला पेत्रस, వాక్యములో నుండి ఆ మాటలు మనము చదువుదాం. पहला पेत्रस, పేతురు గారు రాసిన మొదటి పత్రిక पेत्रस परमेश्वर का जो चेला पेत्रस, ఆ వాక్యములో నుండి మనము చూడగలిగితే, उसका वचन से अपन देखेंगे। ఆ రెండవ పత్రిక दूसरा पेत्रस, పేతురు గారు రాసిన రెండవ పత్రిక दूसरा पत्री, 1వ అధ్యాయము पहला अध्याय 20-21 వచనాలు और చదువుకుందాం. 20-21 वचन में देखेंगे। అక్కడ పేతురు గారు ఏం రాస్తున్నాడంటే, पेत्रस क्या लिखते हैं? ఒకడు एक व्यक्ति తన ఊహను బట్టి और वो सोचने के बाद చెప్పుట వలన और बोलने के द्वारा లేఖనములో और जो वचन में ఏ ప్రవచనమును పుట్టదని और कोई भी भविष्यवाणी नहीं आता है, మొదట గ్రహించుకొనవలెను. और पहले सोचना चाहिए। ఏలయనగా क्योंकि ప్రవచనము जो भविष्यवाणी ఎప్పుడును कभी भी మనుషుని ఇచ్చను బట్టి और मनुष्यों की इच्छा के द्वारा కలుగలేదు గాని, नहीं हुआ। మనుషులు मनुष्य लोग పరిశుద్ధాత్మ వలన पवित्र आत्मा के द्वारा ప్రేరేపబడేవారై पवित्र आत्मा प्रेरण के द्वारा దేవుని మూలముగా పలికిరి. परमेश्वर के द्वारा बोला है। ఇక్కడ పేతురు గారు రాస్తున్నాడు. और ये पेत्रस यहाँ लिखते हैं। ఇందులో ఊహ లేదట. और ये मनुष्यों का सोच नहीं है इसमें। మనిషి యొక్క ఆలోచన లేదట. इंसान का जो सोच नहीं है इसमें। మనుషుల ఇచ్చను బట్టి ఇది వ్రాయబడలేదట. मनुष्यों की इच्छा के अनुसार नहीं लिखा है। ఇది పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారి, पवित्र आत्मा परमेश्वर के द्वारा लिखा गया है। మనుషులు పలికారు. और मनुष्य लोग पवित्र आत्मा के द्वारा बोला गया है। ఎలా పలికారు? वो कैसा बोला है? దేవుని మూలముగా పలికారు. परमेश्वर के द्वारा बोला है। అంటే దేవుడు చెప్పగా, और परमेश्वर बताते हुए చెప్పిన మాటలు వీళ్ళు రాశారు. जो परमेश्वर जो बताया वो बातों को वो लोग लिखे गंदस्त సొంత किए। మాటలు మాట్లాడలేదు. और ये उसका खुद का बातें कभी नहीं लिखा है। సొంత ఊహలు రాయలేదు. और उसका सोच नहीं लिखे है। వాళ్ళ సొంత సంగతులు రాయలేదు. और उसका खुद का बातें नहीं लिखे है। దేవుడు వీరిని ఒక కలములాగా వాడుకున్నాడు. परमेश्वर ने एक पेन के साथ उसका इस्तेमाल किया है। మన చేతిలో పెన్ను ఉందనుకోండి, और अपने हाथ में पेन है। పెన్ను తన అనుకున్నది రాస్తుందా, మనం అనుకున్నది రాస్తుందా? और जो अपना हाथ में पेन है, जो अपन जो सोचते वही लिखते हैं क्या? नहीं तो पेन जो सोचते वो लिखते हैं। మన చేతిలో ఉన్న పెన్ను మనం అనుకున్నట్లుగా రాస్తుంది. और जो अपने हाथ में है, जब जैसा बताते हैं वैसा वो लिखते हैं अपन। పెన్ను తన అనుకున్నట్టుగా రాయదు. जो पेन है उसके अनुसार कभी नहीं लिखते हैं। అలాగే वैसे దేవుని చేతిలో परमेश्वर के हाथ में मनुष्य लोग ఒక పెన్నుగా వాడబడ్డారు. एक पेन का रूप में इस्तेमाल किया गया है। దేవుని మూలముగా పలికారు. और परमेश्वर के नाम में लिखा है। ఆలోచన దేవునిది, और सोच परमेश्वर का है। రాయించిన వాడు దేవుడు, और लिखने वाला परमेश्वर है। రాసిన వాడు మనిషి. जो लिखने वाला इंसान है। ఇది దేవుని వాక్యములో ఉన్న గొప్ప సంగతి. और परमेश्वर का वचन में ये महान बात है। అందుకే ఈ బైబిల్ గ్రంథం ప్రపంచమంతా కూడా చదవబడుతుంది. ये पवित्र बाइबल सारे दुनिया में पढ़ाया जा रहा है। మొట్టమొదటిగా జాన్ గూటన్బర్గ్ అనేటువంటి వ్యక్తి, और జాన్ गूटनबर्ग करके एक व्यक्ति, ప్రింటింగ్ ప్రెస్ కనుగొనబడిన తర్వాత पहले प्रिंटिंग प्रेस उन्होंने और तैयार कर दिया है। ఆ ప్రింటింగ్ ప్రెస్ మీద
उसका प्रिंटिंग प्रेस में మొట్టమొదటిగా ప్రింటింగ్ చేయబడింది బైబిల్ గ్రంథమే. उसका प्रिंटिंग प्रेस में बाइबल को उन्होंने प्रिंट किया है। ఆనాడు ప్రారంభించబడిన బైబిల్ గ్రంథం अब उस समय में शुरू किया हुआ बाइबल किताब ఎన్నో లక్షలు ప్రింట్ చేయబడుతున్నాయి. आज तक सैकड़ों करोड़ों किताब छापा गया है। మనకు ముందు గతించిపోయిన వారు ఆ గ్రంథాన్ని చదివారు. अपने से समय बीत गया, उसका समय चले गया, पीढ़ी का लोग भी वो लोग पढ़े हैं, ఇప్పుడున్న వారు చదువుతున్నారు, अभी का लोग भी पढ़ रहा है, రాబోయే వారు కూడా చదువుతారు. आने वाले दिनों में भी पढ़ेगा। ఇది ప్రపంచములో ఒక గొప్ప గ్రంథం. और ये अपना सारे दुनिया में एक महान पवित्र किताब है। ఇది గిన్నిస్ బుక్ రికార్డుల్లో చేర్చబడింది. और ये अपना सारे दुनिया का वर्ल्ड का गिनीस बुक में लिखा गया है। మరి ఇటువంటి గ్రంథాన్ని గురించి ऐसा किताब के बारे में మనం మత గ్రంథం అని ఎలా చెబుతాం? और ये बाइबल को ये धर्म का किताब करके अपन कैसा बता सकते हैं? ఈ రోజున ప్రపంచంలో ఎక్కువగా ప్రింట్ అవుతున్నది బైబిల్ గ్రంథమే. आज अपने सारे दुनिया में प्रिंट होने वाला ये पवित्र बाइबल है। అమ్ముడు పోతున్న గ్రంథాలలో ఈ యొక్క బైబిల్ గ్రంథం అన్నిటికంటే కూడా ఎక్కువ శాతం అమ్ముడు పోతుంది. और दुनिया में जो बेच रहा है सारे किताब से ये पहला किताब बेचा जाता है, लोग खरीद रहा है। ప్రపంచంలో ఎక్కువ అమ్ముడు పోతూ చదవబడుతున్న గ్రంథం బైబిల్ గ్రంథం. सारे दुनिया में बेचे जाते हुए पढ़ा हुआ किताब ये पवित्र बाइबल है। ప్రపంచమంతా ఇది చదవబడుతుందంటే सारे दुनिया में इस्तेमाल हो रहा है, ప్రపంచానికి సంబంధించిన వాడు ఇందులో ఉన్నాడు. और सारे दुनिया के लिए जो परमेश्वर है इसके अंदर है। కాబట్టి ఇది మనిషి మతి నుండి వచ్చిన మతం కాదు. और ये मनुष्यों की इच्छा के द्वारा ये धर्म नहीं बना है। ఇది పరిశుద్ధుడైన దేవుని నుండి కలిగినది. ये पवित्र परमेश्वर उसके द्वारा उत्पन्न हुआ पवित्र बाइबल है। సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుని వలన కలిగినది. सारे सृष्टि का मालिक उन्होंने ये किताब को लिखवाया है। కాబట్టి మీ మనసులలో నుండి और इसलिए प्रिय भाई बहनों आपका मन से బైబిల్ ఒక మత గ్రంథం అని, और बाइबल एक धर्म का किताब करके దీన్ని అనుసరించే వాళ్ళు మత సంబంధికులని, और इसके पीछे चलने वाला ये ईसाई का धर्म करके ఆ ఆలోచన మీ హృదయాల్లో నుండి తొలగించేయండి. आपका मन से हृदय से ये बात को हटाइए। అది తొలగించి और ये बात को हटाकर దేవుణ్ణి నేను తెలుసుకోవాలి, मैं परमेश्वर को जानना चाहिए। ఆయన ఎలా ఉంటాడు, वो कैसा रहता है, ఆయన ఎటువంటి కార్యాలు वो చేస్తాడు, कैसा काम करते हैं, ఆయన ఏమై ఉన్నాడు, और वो कैसा है, ఎప్పటి నుంచి ఉన్నాడు, वो कब से है, ఎప్పటి వరకు ఉంటాడు, वो कब तक रहते हैं, తెలుసుకోవాలని वो जानने के लिए దేవుని గ్రంథాన్ని చదవండి. परमेश्वर का पवित्र बाइबल को पढ़िए। తప్పులు పట్టడానికి చదవకండి. और उसका गलत को पकड़ने के लिए ना पढ़ना। నేను దేవుని తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో చదవండి. मैं परमेश्वर को जानना चाहिए करके అప్పుడు దేవుడు మీకు అర్థమవుతాడు. परमेश्वर क्या है तब आपको समझ में आएगा। అందుకే ఈ బైబిల్ వాయిస్ అనేటువంటి ఈ ఛానల్లో बाइबल वॉइस करके ये चैनल బైబిల్ గ్రంథములో ఉన్న విషయాలు, बाइबल के अंदर रहने वाला वचन को అందరూ తెలుసుకోవలసిన విషయాలని सारे लोग जानने के लिए మీకు తెలియచేయటానికి మేము ఇష్టపడుతున్నాం. आपको बताने के लिए हम इच्छुक करते हैं। ఈ ఛానల్ అందరూ మీరు చూడండి, आइए सारे लोग ये चैनल को देखिए సబ్స్క్రైబ్ చేసుకోండి. और सब्सक्राइब करिए। ఇంకా మీరు చాలా విషయాలు ఇందులో నుండి మీరు తెలుసుకుంటారు. और इसमें बहुत सारे बातों को आप जानते हैं। రాబోయే దినాలలో మీరు ఎన్నో సంగతులు దేవుని గురించి తెలుసుకుంటారు. आने वाले दिनों में बहुत सारे बातों को जानते हैं। కాబట్టి మీరు ఈ విషయాలన్నీ కూడా గుర్తించి और ये सारे बातों को ध्यान देकर
ఇది మత సంబంధమైన బోధ కాదని, ये धर्म का बारे में प्रचार नहीं है। భూమి మీద ఉన్న ప్రతి మనిషి ఏ దేశపు వాడైనా తెలుసుకోవాలని, और धरती में रहने वाला हर एक इंसान ये इसके बारे में जानने के लिए, మీరు గుర్తించాలని మనవి చేస్తూ, आप जानने के लिए రాబోయే దినాలలో आने वाले दिनों में ఇంకా గొప్ప సంగతులు మీరు తెలుసుకుంటారని हम बहुत सारे बातों को जानने के लिए ప్రార్థనా పూర్వకంగా और प्रार्थना के द्वारा మీకు మనవి చేస్తూ आपका विनती करते हुए ఈ మాటలు ముగిస్తున్నాము. ये बातों को हम समाप्त करते हैं। ప్రార్థన చేసుకుందాం. प्रार्थना करें। పరిశుద్ధుడైన తండ్రి, पवित्र प्रेमी परमेश्वर, మీ ఘనమైన నామానికి వందనాలు. आपका महान नाम के लिए धन्यवाद। పరలోకమందుండి परलो स्वर्ग में रहने वाला परमेश्वर, భూమి మీద ఉన్న మనుషులందరూ धरती में रहने वाला सारे మీ इंसान చేత సృష్టించబడిన వారని, आपके द्वारा सृजाए गए हैं విశ్వమంతా और सारे जगत మీ ద్వారానే చేయబడిందని आपके द्वारा सृजाए गए हैं। ప్రతి ఒక్కరూ తెలుసుకొనున్నట్టు हर एक व्यक्ति जानने के लिए వారి మనోనేత్రాలు తెరవండి. और उसके मनोनेत्रों को खोल दे। మనుషులందరూ ఒక్కటేనని, सारे मनुष्य लोग एक ही है। మనుషులందరినీ చేసిన వాడు ఒక్కడేనని, मनुष्यों को बनाया एक ही परमेश्वर करके, ఆ ఒక్కడే సృష్టికర్తని, वो एक ही व्यक्ति सृजनहार करके, ఆ సృష్టికర్తే దేవుడని, वो सृजनहार और परमेश्वर करके, ఆ దేవుణ్ణి మేము తెలుసుకోవాలని, उसी परमेश्वर को जानने के लिए ప్రతి ఒక్కరు గుర్తించటానికి हर एक व्यक्ति जानने के लिए సహాయము చేయండి. और सहायता कर। మా దేశాన్ని బట్టి, हमारा देश के लिए, మా దేశ నాయకులను బట్టి, हमारे देश के नेता लोगों के लिए, అధికారులను బట్టి अधिकारीगण लोगों के लिए ప్రార్థిస్తూ ఉన్నాం. प्रार्थना करते हैं మంచి పరిపాలన ఇచ్చుట, और अच्छा राज करने के लिए మంచి జ్ఞానము దయచేయండి. अच्छा ज्ञान दे। ప్రేమతో ప్రతి ఒక్కరు और జీవించటానికి, प्रेम के द्वारा सभी लोग मिलकर जीने के लिए, మతతత్వాలు కులతత్వాలు లేకుండా और धर्म के बारे में, जाति के बारे में ना रहे, అందరూ ప్రేమతో జీవించటానికి, और सभी लोग प्रेम के साथ जीवन बिताने के लिए, సత్య దేవుణ్ణి ఎరిగిన వారే और सच्चा परमेश्वर को जानने के लिए, జీవము గల దేవుణ్ణి ఆరాధించున్నట్టు और जीवित हुआ परमेश्वर को आराधना करने के ప్రతి लिए ఒక్కరితో మీరు మాట్లాడారు. हर एक व्यक्ति से बातें कर। యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. यीशु मसीह के नाम से सुन ग्रहण कर पिताजी, ఆమేన్. आमीन। అందరికీ వందనాలు. सभी की जय मसीह की।